వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ ముద్రగడి గిరిబాబు పిలుపుతో రౌతులపూడి మండలంలో గల నాయకులు, కార్యకర్తలు ప్రత్తిపాడులో జరుగుతున్న వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, అందుకే ఈ రోజున వెన్నుపోటు దినోత్సవం ప్రకటించామని ప్రత్తిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ఈ కార్యక్రమానికి రౌతులపూడి మండల ఎక్స్-డీసీసీబీ డైరెక్టర్ పులిమధు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వాళ్ళేమో రేపన్న రోజు ఏమవుద్దో అని తెలియక అయోమయం పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. ఎవరు మిమ్మల్ని అడగలేదే మాకు 15,000 కావాలి, మాకు 18,000 కావాలని. మీ అధికార దాహం తీర్చుకోవడం కోసం ఊరు తిరిగి మనిషికి మీరు హామీ ఇచ్చారు. మీ మాట నమ్మరని తెలిసి, మీకు ఓటేయరని తెలిసి మరో 2 పార్టీలని తోడుగా తెచ్చుకుని, మరో 2 వ్యక్తులను తోడుగా తెచ్చుకుని, వారితో కూడా చెప్పించుకుని, మీ అబద్ధాల పురాణం వాళ్ళతో కూడా నామజపం చేయించి ఊరు పంపించారు. మీ ముగ్గురిని చూసి ప్రజలు ఆశపడి నమ్మి ఈవేళ మీ అందరికీ ఓట్లేశారు. ఈవేళ ఒక్కరు కూడా నోరిప్పలేని పరిస్థితిలో ఈవేళ కూటమి ప్రభుత్వం ఉంది. చాలా సిగ్గు చేయటని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. జగన్ గారు ఎన్నో పథకాలు అమలు చేశారు. అభివృద్ధి లేదని మీరు అన్నారు. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని గురజాడ గారి మాట జగన్ గారి స్ఫూర్తి తీసుకున్నారు. దేశం అంటే మనుషులండి. రోడ్లు మీద గుంతలు పోచడం, 4 బిల్డింగ్లు కట్టడం కాదండి అభివృద్ధి అంటేని. జగన్ గారి ఆలోచన మీకు చెప్తున్నాను. మనుషులందరూ సమన్వయంగా ఉండాలని, ప్రజలందరూ వారి ఆర్థిక నిత్యంలో ఒక మెట్టు ఎదగాలని, పేదవాడికి గొప్పవాడు సమానంగా చదువుకోవాలని, అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మీరు మీ ఛానల్స్ ద్వారా, మీ పేపర్ల ద్వారా ఆయనని ఒక భూతంగా చూపించి ప్రజల్ని మబ్బపెట్టి, ప్రజల్ని కష్టాల్ని మీరు అరుసుగా తీసుకున్నారు. ఈవేళ మీకు వేసిన ఓటు జగన్ గారి మీద వ్యతిరేక ఓటు కాదని మీకు చెప్తున్నాను. ప్రజల అవసరాల కొలిది మీకు వేసారు తప్ప జగన్ గారిని వ్యతిరేకించి ఓటు కాదని మీకు మరీ తెలియజేస్తున్నాను. జగన్ గారు అమలు చేసిన ప్రతి పథకం ఎంతో విలువైంది. ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఎంతో ఉపయోగపడిందండి. మనకు ఉన్నప్పుడు ఇద్దాం, నచ్చినప్పుడు చేద్దాం అనుకుంటే రైతన్నలకి మీరు ఇస్తా అన్నారు పంట భరోసా కింద 20,000. అది ఇవాళకి సంవత్సరం దాటినా అమలు చేయలేదు. మీరు ఏంటి అంటే అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాను, ఆ సంపదే పంచిపెడతానన్నారు. సంపద ఏది అని అడిగితే ఎవరో ఒకరు నా చెవిలోకి వచ్చి చెప్పండి అంటున్నారు. 40 ఏళ్ళ అనుభవం తెలియని మీకే సంపద తెలియకపోతే ఎందుకు ఇచ్చారండి హామీలు? మీ హామీలు మంచిగా ఎందుకు చెప్పారు ఆ 2 పార్టీ వాళ్ళు పెద్దలు? మీరందరూ సమాధానం చెప్పాలండి. ఈరోజు ఒక పక్క ప్రకృతి కూడా సహకరించట్లేదు రైతన్నకి. దళారులు, మార్కెట్ వ్యవస్థ కూడా సహకరించలేని పరిస్థితిలో ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చిన్న చూపు చూసి వాళ్ళని ఆదుకోకపోతే కష్టపడుతున్న అన్నదాతలు ఏమైపోతారు? ఏ నదిలో దూకి చావాలో సెలవివ్వాలి చంద్రబాబు నాయుడు గారు. మహిళలు జగనన్న ఉన్నప్పుడంతా ప్రతి నెల వాళ్ళకు వచ్చిన డబ్బుతో ఎంతో కొంత బంగారం, నచ్చిన చీరలు, నచ్చిన తీర్థయాత్ర, షికారులు అన్ని చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి నచ్చినవి అన్ని కొనుక్కుంటూ వాళ్ళు కూడా మంచి వాళ్లే, గొప్ప వాళ్లే అన్న విధంగా బ్రతికారు. జగన్ ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఇది ప్రజలు ఇచ్చే తొందరలోనే తీర్పు అనే విషయం చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. ప్రజలందరూ, వైఎస్ఆర్ కార్యకర్తలందరూ గుర్తించుకోవాల్సిన ఒక మాట, ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మనకి విశ్రాంతి తీసుకునే సమయం కూడా అయిపోయింది. వీధి మనం తిరుగుదాం. వాళ్ళకి 4 పేపర్లు, 2 ఛానల్స్ ఉన్నాయని వాళ్ళు విర్రవీగుతున్నారు. మనకి మాటే మాట. జగన్ గారి మాటే మనకి వేదం. జగన్ గారి మాటే మన ధర్మం. జగన్ గారి మాటే మన మార్గం. ఎవ్వరూ కూడా దేనికి భయపడకండి, పక్క చూపులు చూడకండి. జగన్ గారి వెంట మనం అందరం ఉందాం. జై జగన్.